ఈరోజు దేవుని వాగ్దానము. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 15వ వచనము. నీ మాటలు దేవుడే స్వయంగా సమస్త మానవాళికి ఇస్తున్న వాగ్దానము. మరి ఈ వాగ్దానం నీవు నేను ఎలా స్వతంత్రించుకోగలము? మోషే అంటున్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడవు, నీవే నాకు నివాస స్థలము అని మోషే చెప్తున్నాడు. యెహోవాను నమ్ముకుని వారికి ఆయన వేటగాని ఊరిలో నుండి విడిపించువానిగా ఉన్నాడు. మోషే దేవుని ఏమని విశ్వసించాడో తెలుసా? ఏ తెగులును తను ఆశ్రయించి వారికి సమీపింపనీయక, పగటి ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, శత్రువుల నుంచి కలుగు అపాయంలోనైనను, ఒంటరిగా ఉన్నప్పుడు కలుగు భీతి నుండి అయినను, వారి మార్గం అంతటిలోనూ, వారి శ్రమలోనూ, ప్రతి పరిస్థితిలోనూ సర్వోన్నతుడైన దేవుడే తనకు కాపరి అని విశ్వసించాడు గనుకనే దేవుని బలాతిశయములను గూర్చి కీర్తిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడే స్వయంగా మోషేకు ఈ వాగ్దానం అనుగ్రహించాడు. మోషేకు మాత్రమే కాదు, నీకు నాకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. నీవు ఆయన బలాతిశయములను గూర్చి నమ్మి విశ్వసించిన ఎడల మోషేకు తోడై ఉన్న దేవుడే, మోషే ద్వారా గొప్ప కార్యములు జరిగించిన దేవుడే నీ ద్వారా కూడా జరిగించగల సర్వశక్తివంతుడు ఆయన కృప మహదైశ్వర్యము మోషేకు తోడై ఉన్నట్లు మీకును తోడై ఉండునుగాక. ప్రార్థన. దేవా, నీ వాగ్దానములకే నీకు వందనాలు. అయ్యా, నీవిచ్చిన వాగ్దానములు నా జీవితంలో నెరవేర్చి నన్ను నీ సాక్షిగా తీర్చిదిద్దమని, మోషేకు తోడై ఉన్నట్లు నాకును తోడై ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.